నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక్కడ చూస్తే క్యాబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇక్కడ లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన సందర్భంగా దాదాపు 85 లక్షల మంది ఈ రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఈ రేషన్ కార్డుల జారీకి ఎలాంటి నిబంధనలు పాటిస్తారు? మరి పాత నిబంధనలే పాటిస్తారా? లేకుంటే ఏమన్నా కొత్త రూల్స్ పెడతారా? మరి కొత్త రూల్స్ పెడితే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కార్డుల సంఖ్య పెరగకుండా, ఇటు ప్రజల్లో అసంతృప్తి లేకుండా మధ్యస్థంగా కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మరి ఈ రేషన్ కార్డుల జారీకి సంబంధించి రూల్స్ మార్చాలని ప్రభుత్వానికైతే విన్నపాలైతే వస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. ఈ నేపథ్యం ఎందుకంటే వైట్ రేషన్ కార్డు అనేది ప్రతి ప్రభుత్వ పథకానికి లింక్ చేస్తున్నారు కాబట్టి చాలామంది ఈ కార్డు పొందాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈ రూల్స్ మారిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరి 2 నెలల క్రితం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మాత్రం కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు అయితే ఖరారైతే చేయనుంది. మరి కార్డుల జారీకి విధించే ఆదాయ పరిమితిపై అంతర్గతంగా చర్చించిన కమిటీ పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాదాపు ఇక్కడ గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎలాంటి విధానాలను పాటిస్తూ రేషన్ కార్డులు ఇస్తున్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి మొత్తానికైతే పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు ఇస్తారని చెప్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి, తర్వాత భూ పరిమితి అయితే 3.5 ఎకరాల తరి భూమి లోపు ఉండాలి. మాగానైతే 7 ఎకరాల లోపు ఉన్న వారికి ఈ వైట్ రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి, పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి, తర్వాత 5 ఎకరాల లోపు తరి, 10 ఎకరాల లోపు మాగాని భూమి ఉన్న వారికి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వినతులు అయితే వస్తున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ అక్టోబర్ 2వ తేదీలోపు మనకు తెలిసే అవకాశం ఉంది. దాదాపు లక్షలాది మంది ఈ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కార్డులకు మళ్ళీ అప్లై చేసుకోవాలా వద్దా, ఏమైనా ఫామ్స్ ఉన్నాయా, ప్రతి అప్డేటు మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.